ఈరోజు లైఫ్ లైన్లో టోటల్ నీ రీప్లేస్మెంట్కి సంబంధించిన అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమేమి అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు దశరథ రామారెడ్డి గారు, సీనియర్ రోబోటిక్ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ నుంచి. నమస్తే సార్, వెల్కమ్ టు ద స్టూడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ రోబోటిక్ టీకేఆర్ అంటే ఏంటి? టీకేఆర్ అంటే టోటల్ని రీప్లేస్మెంట్. అంటే మనం సామాన్యుల పరిభాషలో చెప్పాలంటే మోకాళ్ళు మార్పిడి చికిత్స. ఇది గడిచిన 15 సంవత్సరాలు ఒక 5-6 సంవత్సరాల క్రితం వరకు కూడా నార్మల్గా రోబోటిక్ టోటల్ని రీప్లేస్మెంట్ చేసేవాడు. గత 5 సంవత్సరాల నుంచి కూడా మన ఇండియాలో, ప్రత్యేకంగా మన ఇండియాలో చెప్పాలంటే ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ బాగా పాపులర్ అయింది. దీనికి దానికి తేడా ఏంటంటే మానవ తప్పిదాలనే సహజం. ఏ ఆపరేషన్లో అన్నా కూడా 100 మంది ఆపరేషన్ చేయించుకుంటే ఒకళ్ళకి ఇద్దరికి కూడా ప్రాబ్లమ్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ రోబోటిక్ టీకేఆర్ చేయడం వల్ల ఏంటంటే ఆ కాంప్లికేషన్స్ ఏదైతే మనం అనుకుంటున్నామో దాన్ని మినిమం అనమాట, ఇంకా ఆల్మోస్ట్ 0.01% కింద ఉంటాయన్నమాట. అంచేత ఎవరు కూడా ఇప్పుడు రిస్క్ తీసుకోవడానికి ఈవెన్ డాక్టర్లే కాదు, ఈవెన్ పేషెంట్లు కూడా రెడీ అవ్వట్లే. కొంత ఖర్చు అయితే అయ్యింది, రోబోటిక్ చేయించుకుంటే అడ్వాంటేజ్ కదా అని చెప్పేసి దానికి ఎక్కువ ముగ్గుతున్నారు అనమాట. దానివల్ల ఈ రోబోటిక్ టీకేఆర్ అనేది మన ఇండియాలో బాగా పాపులర్ అయింది. అండ్ సార్, ఈ రోబోట్ అనగానే జనాలందరూ ఏమనుకుంటారంటే రోబోటే నిజంగానే ట్రీట్మెంట్ చేస్తుందా అనే అపోహలో ఉన్నారు. అసలు వాస్తవంగా ఏం జరుగుతుంది? సర్జన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? కంప్లీట్ రోబోటే చేస్తుంది? నో, సర్జన్ 95% సర్జన్ ఇన్వాల్వ్మెంటే. ఓన్లీ మ్యాపింగ్ అంటాం. ఎనస్థీషియా ఇచ్చిన తర్వాత కొన్ని ఇవి ఉంటాయి, కొన్ని పాయింట్స్ పెడతాం. ఆ మార్కర్స్ ఏం చేస్తుందంటే దాన్ని క్యాచ్ చేస్తుంది. దాన్ని ఏం చేస్తుందంటే కంప్యూటర్కి ఒక ఐ ఉంటుంది, ఆ ఐకి డైరెక్ట్గా పెడతాం అన్నమాట. పెట్టినప్పుడు ఏం చేస్తుందంటే దాన్ని ఎంత మొత్తం జాయింట్ యొక్క జియోగ్రఫీని అంతా కూడా స్టడీ చేస్తుంది. స్టడీ చేసి ఏ ఏరియాలో ఎంత భాగం మనం కట్ చేయాలి అని చెప్పేసి మనకి ఒక మ్యాప్ ఇస్తుంది అనమాట, ఒక రూట్ మ్యాప్ ఇస్తుంది. ఆ రూట్ మ్యాప్ ప్రకారం మేము దాన్ని కట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మనం కట్ చేయడం అంటే మామూలుగా అయితే ఈ పాత టోటల్ నీ రీప్లేస్మెంట్లు ఏంటంటే మేము మా ఐబాల్ అంటే మా కంటి చూపు చూసి ఎంత అన్నది మేము క్యాలిక్యులేట్ చేసి ఒక అంచనాగా, అంటే మనం చూడండి కార్పెంటర్స్ ఇలా చూసి ఒక అడ్జస్ట్ చేయాలంటే ఒకసారి కొంచెం స్మూత్ చేస్తే లోపలికి వెళ్తుందని చెప్పి ఎలా చేస్తారో అలాగా అక్కడ నిజంగా కార్పెంటర్ వర్క్ జరుగుతూ ఉంటుంది. ఇదేంటంటే 0.01 మిల్లీ% యాక్యురసీ వరకు ఇస్తుంది అనమాట. తరువాత మనం మామూలుగా మేము హ్యాండ్తో చేయాలంటే, రోబోతో కాకుండా మామూలుగా చేయాలంటే 1 మిల్లీమీటర్ అటు ఇటు జరిగే ఆస్కారం ఉంటుంది. వేరే రోబోతో చేసినప్పుడు ఏంటంటే మాకు అది ఉంటుంది. దాన్ని మేము పెట్టినప్పుడు అది ఎంతవరకు ఎముకను తీయాలో అక్కడ వరకు తీసి ఆటోమేటిక్గా మెషిన్ ఆగిపోతుంది అనమాట. అంటే మనం ముందు ప్రెస్ చేసినా ఏం చేసినా కూడా మెషిన్ అక్కడ ఆగిపోతుంది. అంటే కట్ చేసింది ఇంతవరకే, ఇంతకు మించి మనం వెళ్ళకూడదు అని చెప్పేసి ఆగిపోతుంది అనమాట. సో ఇలా ఎప్పుడైతే మెషిన్ ఆగిపోయిందో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎర్రర్స్ అనేది అసలు 0 అనమాట. సో దాంతో చాలామంది అనుకుంటారు సినిమాల్లో రోబో వచ్చేసి ఆపరేషన్ చేస్తుంది అనుకుంటారు. కాదు, ఇది ఓన్లీ మనకి ఒక గైడెన్స్ ఇస్తుంది, ఎంతవరకు బోన్ను మనం కట్ చేయాలి అని ఇస్తుంది. ఆ మ్యాప్ ఇస్తే రూట్ మ్యాప్ ఇస్తాను. దాని ప్రకారం మిగతాదంతా సర్జన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. 5% రోబోటిక్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. మెషిన్ కింద కూడా ఉండదు, ఒక టీవీ స్క్రీన్ ఉంటుంది, అక్కడ మార్కర్స్ పెట్టుకోవడానికి ఉంటుంది, ఈ రెఫరల్లో ఇవి ఉంటాయి, అవి చూసుకొని చేసుకుంటాం తప్ప మెషిన్ అంటూ వచ్చేసి చేయదు. మీరు అన్నది కరెక్టు. కొన్ని కంపెనీలు ఏం చేసినాయి అంటే మేము మామూలుగా ఈ పెన్ లాంటి ఉంటుంది, పెన్ లాంటిది పట్టుకుని మనకి వీడియోలో వచ్చి చూడండి, ఆ పట్టుకుని దాని మీద పెట్టి ఇలాగా స్క్రాచ్ చేస్తూ ఉంటాము, అవుతుంది. కొన్ని మెషిన్స్లో ఏంటంటే డాక్టర్ చెయ్యి పెట్టకుండా ఉంటే అది క్యాలిక్యులేషన్ తీసేసుకుని ఆటోమేటిక్గా చేసేస్తూ ఉంటుంది. దానికి సియామ్లా ఉంటుంది. బట్ అయితే రోబో మనిషిలాగా అయితే ఏముంటుంది అక్కడ. అండ్ ఇంటర్నల్గా మీరు చెప్పినట్టు చూస్తుంటే సాధారణంగా చేసేదానికిను దీనికి ఇంటర్నల్ డెప్త్ అనేది ఎక్కువగా ఇది ఫోకస్ చేయగలుగుతుంది. సో డెప్త్ అనేది కాదు, యాక్యురసీ అనేది ఉంటుందండి. డెప్త్ అనేది మామూలు టోటల్ నీ రీప్లేస్మెంట్ చేసినా దీన్ని చేసినా కూడా
కట్ ఒకలాగే ఉంటుంది, కానీ ఏంటంటే ఈ కట్ చాలా యాక్యురేట్గా ఉంటుంది. సో దాని అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఒక్కొక్కసారి ఆపరేషన్ అయిన తర్వాత సాధారణంగా ఈ ఆపరేషన్ 20 నుంచి 25 సంవత్సరాల వరకు మనం లైఫ్ టైం ఇస్తామన్నమాట. సాధారణంగా అంటే ఒక మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకుని మోడరేట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి బాబు నీకు ఒక 20 నుంచి 25 సంవత్సరాల వరకు వస్తుందని చెప్తాం. ఎప్పుడైతే హ్యూమన్ ఎర్రర్ అయిందో, అంటే ఏంటంటే ఆ కూర్చునే స్థానంలో సరిగ్గా కూర్చోకపోతే, లేకపోతే కొంత వాల్గస్ డిఫార్మిటీ అంటాం అనమాట. ఆ డిఫార్మిటీ వచ్చినప్పుడు ఏదైతే మనం పార్ట్ వేసామో అది అరిగిపోవడం అన్నా జరుగుతుంది, లూజ్ అవడం అన్నా జరుగుతుంది, లేకపోతే కాలు నొప్పి వచ్చే ఆస్కారం ఉంటుంది. అంచేత ఇటువంటి సమస్యలు ఏమీ రాకుండా ఈ రోబోటిక్ టీకేఆర్ మనకు సహాయపడుతుంది. అండ్ సార్, ఈ రోబోటిక్ టీకేఆర్ అసలు అందరికీ అవసరమా? ఎవరికి సజెస్ట్ చేస్తూ ఉంటారు? ఇది $1 మిలియన్ క్వశ్చన్. అంటే ఇప్పుడు ఏమైందంటే మన పూర్వకాలంలో అంబాసిడర్ కారు, ఫియట్ కారు ఉంటుంది. ఇప్పుడు ఏంటి BMW, బెంచ్, టొయోటా ఇవన్నీ వచ్చేసినాయి. అలాగనమాట. అంటే క్వాలిటీ ఆఫ్ లివింగ్ ప్రతి ఒక్కరు ఏంటంటే జనాలు డబ్బులు బాగా సంపాదిస్తున్నారు, తర్వాత ఖర్చు పెట్టే మనస్తత్వం కూడా బాగా పెరిగింది. అంచేత జనం ఏం చేస్తుంటే ఫ్యూచర్ గురించి ఫైనాన్షియల్గా ఆలోచించట్లే, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంది, ఏం చేస్తే నా కాలు బాగుంటుంది, ఏం చేస్తే నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. ఇప్పుడు ఒక 60 సంవత్సరాల అబ్బాయికి లేకపోతే ఒక 50 సంవత్సరాల వాళ్ళకి టోటల్ నీ రీప్లేస్మెంట్ చేసామనుకోండి, ఒక 20-25 ఇయర్స్ ఇస్తాం. సపోజ్ అదే వ్యక్తి ఒక 90 సంవత్సరాల లైఫ్ వేసుకోండి, ఈ 80 సంవత్సరాలు వచ్చేటప్పటికి మళ్ళీ మోకాలు అరిగిపోయింది, ఇంకో ఆపరేషన్ అంటే కష్టం అవుతుంది. అదే మనం రోబోటిక్ టీకార్ చేస్తే ఏమవుతుందంటే ఈ లైఫ్ స్పాన్ బాగా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మేము చెప్పింది 25 అన్నా 30-35 ఇయర్స్ రావచ్చు. అంటే అయితే ఓన్లీ సైజ్ చెప్పడం అనేది కరెక్ట్ కాదు, బట్ యాంటిసిపేట్ చేస్తున్నాం అన్నమాట. అది ఇంకా రికార్డ్స్లో ఇంకా ఏమీ లేదు, బట్ నేను అనుకోవడం డెఫినెట్గా ఒక 5 ఇయర్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో దాంతో ఏంటంటే మళ్ళీ ఒక 80 సంవత్సరాల వయసులో ఇంకో ఆపరేషన్ ఎందుకు, ఈ ఆపరేషన్ చేంజ్ చేసుకుని చక్కగా వంశపరాలు చేంజ్ చేసుకుందాం రోబోటిక్ అని. దాంతో కూడా చాలామంది వాళ్ళు ఖర్చు పెట్టుకోలేకపోయినా కూడా కొంత ముందుకు వచ్చి రోబోటిక్కి ఆప్ట్ చేస్తూ ఉంటున్నారు. అండ్ ఇది చేయించుకునేటప్పుడు కూడా చాలా ఆలోచిస్తూ ఉంటారు, ఏమో ఒకవేళ చేసిన తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా, మనం ఇదివరకు ఇట్లాగా కూడా ఉండలేమేమో అనే భయం ఉంటుంది. లేదండి, అలాంటి వారికి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా ఇదే కాదు, ఏ ఆపరేషన్కి వెళ్ళినా కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్ళాలి. నేను ఎప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు, ఎవరు కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. ఇది వ్యంగ్యం కాదు, కానీ నేను చెప్తాను, 100 మంది రోడ్డు మీదకి వెళ్తే ఒకళ్ళకో ఇద్దరికి యాక్సిడెంట్ అవుతుంది. ఒక 100 మంది బిజినెస్ స్టార్ట్ చేస్తే 2-3 ఫెయిల్యూర్ అవుతాయి. అదేవిధంగా ప్రపంచంలో ఎక్కడన్నా ఎంత గొప్ప డాక్టర్ అన్నా, ఎంత వీవీఐపీకి ఆపరేషన్ చేసినా 2% కాంప్లికేషన్ అనేది తప్పదు. అది ప్రతి వాళ్ళు మనం దాన్ని ఏమంటారంటే ఆలోచించవలసింది, దానికి ప్రిపేర్ అవ్వాల్సింది. ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అన్నది మనకు చెప్పలేం. ఇప్పుడు ఈ యశోద లాంటి టెరిషరీ కేర్ హాస్పిటల్ కాబట్టి మేము 360 డిగ్రీస్లో కూడా పేషెంట్ యొక్క కేర్ తీసుకుంటాం. అంటే పేషెంట్ ఒకసారి వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ దగ్గర నుంచి మా ఫిజిషియన్, అదేవిధంగా ఏజ్ కాబట్టి కార్డియాలజిస్టు, అదేవిధంగా ఎనస్థీషియా టీము. మాకేంటంటే ఓన్లీ నేను ఫ్రంట్ ఆఫ్ ద దీని కింద కనిపిస్తాను, కానీ నా బ్యాక్ ఎండ్లో చాలా అన్సాంగ్ హీరోస్ అంటాం. మా ఎంవి రావు అవనండి, కార్డియాలజిస్ట్ పంకజ్ కానీ, ఎనస్థెటిస్ట్ వినయ్ కానీ, లావణ్య కానీ, వీళ్ళందరూ ఒక టీం వర్క్ ఉంటాం. వీళ్ళందరూ వచ్చిన తర్వాత పేషెంట్ని ఎవాల్యుయేట్ చేసి చెప్తారు, ఈ పేషెంట్కి కాంప్లికేషన్స్ ఉన్నాయి, మనం ఒక 5 days ఆగి ఇవన్నీ కూడా రిడ్యూస్ చేసుకోవాలి. అంటే లీస్ట్ పాసిబుల్ కాంప్లికేషన్కి పేషెంట్ తీసుకొచ్చి చేయడం వల్ల మ్యాక్సిమం కాంప్లికేషన్ మనం అవాయిడ్ చేయొచ్చు. చాలామంది ఇవాళ వచ్చి డాక్టర్ గారు మా పిల్లలకి 15 రోజుల్లో లీవ్ అయిపోతుంది, ఇవాళ ఆపరేషన్ రేపు చేసేసుకుంటే, నేను డెఫినెట్గా దట్ ఈస్ నాట్ ద థింగ్. మోకాలు ఆపరేషన్ అనేది నేను లైటర్ వే చెప్తున్నాను, ఆడపిల్ల పిల్లలు అంటే మన అమ్మాయిలు వేస్తే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, ఆ మోకాళ్ళ ఆపరేషన్ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఏదో ఈ మిగతా ఆపరేషన్ ఏంటి నేను చెప్పేది ఏంటంటే గాయత్రి, సపోజు కొంతమందికి పాలిట్రామా యాక్సిడెంట్లు అవుతాయి. పాలిట్రామా అంటే మల్టిపుల్ ఫ్రాక్చర్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి లేనిది ఉంటుంది, షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, స్ట్రోక్ ఉంటుంది, లేకపోతే స్టెంట్స్ ఉంటాయి, బైపాస్ అయి ఉంటుంది, లైఫ్ రిస్క్ 90% ఉంటుంది. మేము ఇంకప్పుడు ఆగం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చెయ్యకపోతే పేషెంట్ 100% చనిపోయే ప్రమాదం ఉంది. ఏం చేతంటే బాడీలు అంతా నుజ్జు అయిపోయి ఉంటుంది. అలా వదిలేస్తే పేషెంట్ ఇన్ఫెక్షన్ చనిపోయే ప్రమాదం ఉంటుంది. స్టెబిలైజ్ చేయాలి, రిస్క్ తీసుకోవాలి. ఒక్కొక్కసారి 90% ఉన్న అంటే మేము ఎగ్జాజరేట్ చేయట్లేదు, కానీ మేము ఆల్మోస్ట్ 90% లైఫ్ రిస్క్ ఉన్న పేషెంట్లు కూడా సేవ్ చేసి ఆపరేషన్ సేవ్ చేసి ఉన్నాయన్నమాట. అదేవిధంగా అదే మోకాళ్ళ ఆపరేషన్ అనేది ఎలెక్టివ్ ఆపరేషన్. మనం చాలా గమనించుకోవాలి. ఎప్పుడు కూడా ఎలెక్టివ్ ఆపరేషన్ నేను చాలామంది చెప్తాను, మీరు నాకు 5 days టైం ఇవ్వాలి. 5 days టైం ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే పేషెంట్ యొక్క మానసిక స్థితి మనకు తెలుస్తుంది.
డాక్టర్కి పేషెంట్కి కూడా ఒక బాండేజ్ ఏర్పడుతుంది. ఒక 2-3 సార్లు విజిట్ అవుతూ ఉంటుంది. పేషెంట్ యొక్క యాటిట్యూడ్ ఏంటి తెలుస్తుంది, నా యాటిట్యూడ్ ఏంటో పేషెంట్ తెలుస్తుంది. ఒక బాండ్ ఏర్పడుతుంది, ఒక నమ్మకం, ఒకళ్ళ మీద ఒకళ్ళ నమ్మకం కలుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా సక్సెస్ ఆఫ్ ద ఆపరేషన్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్స్ బిలీఫ్, డాక్టర్ మీద నమ్మకం. అదేవిధంగా కౌన్సిలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పేషెంట్కి ఆపరేషన్ చేస్తున్నామంటే కనీసం పేషెంట్ తోటి, పేషెంట్ యొక్క సంబంధికులతో కనీసం 10 నిమిషాలు మాట్లాడాలి. మీరు ఏ కాంప్లికేషన్తో వచ్చారు, మేము ఏమి చేయగలం, మేము ఏమి ఇవ్వగలం, మీకు ఏ కాంప్లికేషన్స్ రావచ్చు అని చెప్పేసి. ప్రతి ఆపరేషన్కి ఇంక్లూడింగ్ పారాసిటమాల్ ట్యాబ్లెట్ కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి. పారాసెటమాల్ కాంప్లికేషన్స్ నేను ఇప్పుడు చెప్తే ఈ టీవీ చూసేవాళ్ళు 100 మందిలో 70 మంది పారాసెటమాల్ కూడా మానేస్తాం. కాంప్లికేషన్ లేని మందు కానీ, కాంప్లికేషన్ లేని ఆపరేషన్ కానీ ప్రపంచంలో లేదు. ప్రతి ఆపరేషన్కి కొన్ని ఇఫ్స్ బట్స్ ఉంటాయి. బట్ ఏంటంటే చెప్పాను కదా, ఈ యశోద లాంటి హాస్పిటల్, టెరిషరీ కేర్ హాస్పిటల్లో మాకు ఉండే టీమ్స్ అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ టీమ్స్ కాబట్టి అన్నీ కూడా మాకు ఆపరేషన్ ముందు నుంచి మళ్ళీ పేషెంట్ ఇంటికి వెళ్ళే వరకు కూడా ఎండ్ టు ఎండ్ కేర్ అనమాట. 360 డిగ్రీస్లో కేర్ ఉండటం ఏంటంటే రిజల్ట్ ఒకటి బాగుంటాయి. ఒక రోబోటిక్ టీకార్ చేస్తున్నాము, వచ్చారా, చేసామా, వెళ్ళిపోయారా కాదు, మనకి రిజల్ట్ ఇంపార్టెంట్. లాంగ్ రన్లో ఒక 15 సంవత్సరాల తర్వాత కూడా పేషెంట్ కనిపించి డాక్టర్ గారు ఈ రోబోటిక్ టీకార్ చేశారు, చాలా బాగుంది, వీఆర్ వెరీ హ్యాపీ అంటే దట్ రిఫ్లెక్ట్స్ అవర్ ఇదనమాట మా హాస్పిటల్ యొక్క స్టెబిలిటీ. ఇది మీకు అర్థమవుతుంది అనమాట. అండ్ ఈ రోబోటిక్ టీకేఆర్కి అసలు ఎంత సమయం పడుతుంది? మామూలుగా నేను ఎనీ టీకేఆర్ యూజువల్ 45 మినిట్స్తో చేస్తూ ఉంటాను. రోబోటిక్ ఏంటంటే ఒక 15 మినిట్స్ టైం ఎక్స్ట్రా పడుతుంది. ఇంకేతంటే ఈ గ్యాడ్జెట్స్ ఉపయోగపడతాయి కదా. మామూలుగా రొటీన్ టీకేఆర్ అయితే మా డ్రేప్ చేసిన వెంటనే ఓపెన్ చేసి చేసేస్తాం, ఇది కూడా ఓపెన్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఈ రోబోటిక్ ఆపరేషన్ అనగానే చాలామంది ఏదో లేజర్ ఆపరేషనా, కీహోల్ ఆపరేషన్ అనుకుంటారు. కాదు, ఈ రోబోటిక్ ఆపరేషన్ కూడా మోకాలు మనం ఓపెన్ చేయవలసిందే. ఓపెన్ చేసి ఆ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి మ్యాప్ చేసుకుని ఎంత కట్ చేయాలో చేసుకోవాలి. కంప్లీట్గా మనం ఒక అరటిపండు వచ్చినట్టు మొత్తం మోకాలను కూడా మనం ఓపెన్ చేయవలసింది. ఓపెన్ చేసిన తర్వాతే అది స్టడీ చేయగలదు. అలాగా స్కిన్ మీద పెట్టేస్తే స్టడీ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాతే కంప్యూటర్ యొక్క ఈ రోబోటిక్ యొక్క దాని యొక్క పని మొదలవుతుంది అనమాట. అది పెట్టిన తర్వాత మొత్తం ఆ రెఫరల్ అన్ని చూసుకుని అది మెజర్ చేసుకుని ఎంత కట్ చేయాలో చెప్తూ ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, కోత లేకుండా ఆపరేషన్ అండి రోబోటిక్ అని చెప్పేసి. చాలామందికి అపోహ ఉంది. మన టీవీ నేను ప్రేక్షకులకి చెప్పాలని అనుకుంటున్నాను. రోబోటిక్ ఆపరేషన్ చేసినా, మామూలుగా ఆపరేషన్ చేసినా కూడా ఓపెన్ చేయవలసింది ఒకంటే దీంట్లో కోత కొంచెం చిన్నగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ మామూలు టీకేఆర్లో మేము సాఫ్ట్ టిష్యూ కూడా రిలీజ్ చేస్తూ ఉంటాం. ఈ రోబోటిక్ టీకేఆర్లో అడ్వాంటేజ్ ఏంటంటే సాఫ్ట్ టిష్యూ రిలీజ్ చాలా చాలా తక్కువ ఉంటుంది. అంచేత బ్లీడింగ్ తక్కువ ఉంటుంది, నొప్పి తక్కువ ఉంటుంది. కానీ ఈ కట్ అనేది బోన్ చేస్తాం, ఆ నొప్పి అయితే ఉంటుంది. చాలామంది రోబోటిక్ టీకేఆర్ చేస్తే మీరు వెంటనే ఇంక అసలు నొప్పి ఉండదా అని చెప్పి అంటారు. నొప్పి లేకుండా ఏ ఆపరేషన్ ఉండదు. బట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఎనస్థీషియా అనేది చాలా అడ్వాన్స్ అయిపోయింది. మీరు నమ్మరు, మాకు ఫాస్ట్ ట్రాక్ ఎనస్థీషియా అని ఉంటుందన్నమాట. ఆపరేషన్ అయిన తర్వాత కంబైన్డ్ స్పైనల్ ఎపిడ్యూరల్ ఎనస్థీషియా అంటాం అనమాట. ఆ ఇచ్చిన తర్వాత పేషెంట్కి ఒక ఎడక్టార్ కెనాల్ బ్లాక్ అని ఉంటుంది. అది అయిన తర్వాత ఎనస్థీషియా ఇస్తారు, ఇచ్చిన రూమ్కి షిఫ్ట్ చేస్తాం. సాధారణంగా ఆపరేషన్ అయిన 12 గంటల్లో పేషెంట్ని నడిపించేస్తూ ఉంటాం. కొంతమంది అంటే ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళేటప్పటికి డాక్టర్ గారు అసలు నొప్పి లేదని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి అసలు ఏంటంటే అంతకుముందు బాగా అరిగిపోయి చాలా చాలా బాధపడుతూ ఉంటారు కాబట్టి ఆ నొప్పి అంతా పోయింది కాబట్టి ఇంకా పేషెంట్లు చాలా బాగుందంటారు. దే ఆర్ వెరీ హ్యాపీ టు వాక్. అది సేమ్ డే నడిచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా కాకుండా కొంతమంది ఉంటారు, కొంతమందికి ఏంటంటే సెన్సిటివ్ థ్రెషోల్డ్ లెవెల్ తక్కువ ఉంటుంది. ఒకే రూములో 2 పేషెంట్లు ఒకే రకం ఆపరేషన్ చేస్తాం. వీళ్ళేమో హ్యాపీగా నవ్వుతూ ఉంటారు, పావుతలలో బాబోయ్ డాక్టర్ గారు చాలా నొప్పి వచ్చేస్తుందని చెప్పేసి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పేషెంట్ యొక్క థ్రెషోల్డ్ మనం అర్థం చేసుకోవాలి. అంచేతే పేషెంట్ ఎప్పుడైతే నొప్పిని కంప్లైంట్ చేస్తున్నాడో మనం పెయిన్ టీమ్ అని ఉంటుంది. మాకు 24 అవర్స్ యశోదలో అడ్వాంటేజ్ ఏంటంటే మా ఎనస్థీషియా టీం ఒక పెయిన్ టీమ్ అని ప్రత్యేకంగా ఉంటుంది అనమాట. ఎవరైతే పేషెంట్లు పోస్ట్ ఆపరేటివ్గా పెయిన్ కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి పెయిన్ ఏ లెవెల్లో ఉంది అంటే 0 to 10 పెట్టుకుంటాం స్కేల్ అనమాట. ఎంత ఉందో చూసి దాన్ని బట్టి ఈ ఎపిడ్యూరల్ బోలస్ ఇవ్వడమా, లేకపోతే ప్యాచ్ పెట్టడమా, లేకపోతే సింపుల్ పారాసెటమాల్ ఇంజెక్షన్ ఇవ్వడమా చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే పేషెంట్ కంఫర్ట్ పెరుగుతూ ఉంటుంది. డెఫినెట్గా నో డౌట్ నొప్పి అనేది ఉంటుంది, కానీ డెఫినెట్గా నార్మల్ టీకేఆర్ కంటే రోబోటిక్ టీకేఆర్లో నొప్పి తక్కువ ఉంటుంది. దానికంటే ఎక్కువ ఏంటంటే మీకు బ్లీడింగ్ చాలా తక్కువ ఉంటుంది. ఇంకొకటి
ఇన్సెషన్ కొంచెం చిన్నది అవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి. ఈ రోబోటిక్ దీంట్లో కొంత అడ్వాంటేజ్ ఉంది. అలా అని చెప్పేసి ఎప్పుడు కూడా జీరో ఇన్ఫెక్షన్ రేట్ అని చెప్పకూడదు, కానీ బట్ డెఫినెట్గా ఇది అడ్వాంటేజ్ ఉందన్నమాట. అండ్ పెయిన్ టాలరెన్స్ కూడా పర్సన్ టు పర్సన్ డిఫరెంట్. ఎస్, అందుకనే చెప్పాను కదా, మనకి పేషెంట్లు అడుగుతూ ఉండాలి, ఇదివరకు ఎప్పుడన్నా ఆపరేషన్లు అయినాయా, ఎంత బాధ వచ్చింది, ఏం తీసుకున్నావు అని చెప్పి. అంటే పేషెంట్తో మనం మాట్లాడే కొద్ది కూడా ఎక్కడో చోట ఎలా ఉంటుందంటే, మా ప్రశ్నలు పోలీసు దొంగను ప్రశ్నలు వేస్తున్నట్టు ఉంటాయి, ఇంట్రాగేషన్ లాగా. ఎక్కడో చోట మాకు ఒక జరుగుతుంది అనమాట. ఇదివరకు ఆపరేషన్ చేయించుకున్నానండి, చాలా నొప్పి వచ్చింది, లేకపోతే ఆపరేషన్ చేయించుకున్నాను బాగానే ఉంది, లేకపోతే ఆపరేషన్ చేయించుకున్నాను, ఇంజెక్షన్ చేశారు, నాకు ఎలర్జీ వచ్చింది, ఇవన్నీ వస్తూ ఉంటాయి అనమాట. పేషెంట్తో 10 నిమిషాలు గడపడం వల్ల 90% కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేయొచ్చు. నా పాలసీ అది ఎప్పుడు కూడా. సో ఆ హెల్దీ కాన్వర్సేషన్ ఎప్పుడు ఉండాలి అని అర్థం అవుతుంది దీనివల్ల. అయితే సో సార్ ఎన్ని రోజుల్లో నడుస్తారు అని ఒక పర్టికులర్గా చెప్పగలరా? మీకు చెప్పాను కదా, గట్టిగా మాట్లాడితే 12 hours నడిపిస్తూ ఉంటాం. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి స్పైనల్ ఎనస్థీసియా చేయడం వల్ల, కూర్చోబెట్టడం వల్ల కొంచెం తలనొప్పి అయ్యి రావచ్చు, లేకపోతే వాళ్ళకి పేషెంట్ కొంచెం అప్రహెన్షన్ ఉండొచ్చు. ఆ భయపడి నడమన్నప్పుడు డెఫినెట్గా మా ఫిజియోథెరపిస్ట్ టీం ఉంటారు, వాళ్ళు వాకర్ ఇచ్చి నడిపిస్తూ ఉంటారు. కొంతమంది భయపడిపోవచ్చు. అంచేత ఇది ఏదో హెరాయిక్ సర్జరీ కాదు, ఇమీడియట్గా చేసి నడిపించేసి ఏదో పెద్ద పేరు తెచ్చేసుకోవాలని ఏమి ఉండదు. పేషెంట్ కంఫర్టబుల్ ఉంటే ఒక 12 hours నడిపిస్తాం. లేదంటే ఇవాళ ఆపరేషన్ చేస్తే నెక్స్ట్ డే డెఫినెట్గా నడిపించేస్తాం, ఇంకా అందులో డౌట్ లేదండి అసలు. ఇది ఆపరేషన్ చేసింది నడిపించడానికి, కూర్చోబెట్టడానికి కాదు. ఇంకోటి ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్, తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్, మందులు చాలా ఇంపార్టెంట్. వీటిలన్నిటికంటే మెయిన్ ఏంటంటే డయాబెటీస్ మందులు, హైపర్ టెన్షను, వేరే ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ చూసుకోవాలి. కానీ ఆపరేషన్ ముందు డెఫినెట్గా చూసుకోవాల్సింది ఏంటంటే, పేషెంట్కి డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలి, హైపర్ టెన్షన్ కంట్రోల్లో ఉండాలి, యూరిన్ క్లీన్గా ఉండాలి, స్టెరైల్గా ఉండాలి. అంటే కంప్లీట్ యూరిన్ ఎగ్జామ్ చేస్తాం, అందులో బ్యాక్టీరియా, పస్ సెల్స్ అటువంటి ఏమి ఉండకూడదు అనమాట. లేకపోతే పిప్పన్ను, కొంతమందికి పన్ను పుచ్చిపోయి ఉంటుంది అది కానీ, లేదా ఎక్కడన్నా కూడా చీము కురుపులు కానీ, అదేవిధంగా కొంతమందికి గోరు చుట్టూ అంటాం, అంటే నెయిల్లో ఇన్ఫెక్షన్ ఏమి ఉండవు. బాడీ అంతా కూడా చాలా క్లీన్గా ఉండాలి. ఏం చేతంటే, ఎప్పుడైతే మనం ఇంప్లాంట్ వేసేమో నీ జాయింట్లో, అది వర్క్స్ లైక్ నైడస్ అన్నమాట. ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉంటే వెళ్ళి అక్కడ కూర్చుంటుంది. ఛాతీలో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా కొంతమంది కంగారు పడి డాక్టర్ గారు మామూలు పొడి దగ్గరని అంటారు. అస్సలు లేదు, మీరు ముందు ఫిజిషియన్ తీసుకుని క్లియరెన్స్ తీసుకుని రావాల్సిందే. అవసరమైతే కొంతమందికి మేము కల్చర్ చేస్తాం, అంటే థ్రోట్ స్వాబ్ అంటాం అది కానీ, లేదంటే ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉంటే యూరిన్ ఉందనుకోండి, యూరిన్లో పస్సల్స్ ఎక్కువ ఉంటే కల్చర్ చేస్తాం. అది నెగిటివ్ అయినప్పుడే తీసుకోవాలి తప్ప, బాడీలో ఎక్కడన్నా ఇన్ఫెక్షన్ ఉంటే మాత్రం డెఫినెట్గా తీసుకుంటే మాత్రం మెజారిటీ టైం ఏమన్నా అవ్వకపోవచ్చు, కానీ ఒక్క పేషెంట్ చాలు మన జీవితాంతం బాధపడడానికి. పేషెంట్ బాధపడతారో చేసినందుకు మనం బాధపడతాం. అంచేత ఈ నీ రీప్లేస్మెంట్ అనేది చాలా స్టెరైల్ కండిషన్లో చేయాలి. మరి దానివల్ల చేస్తే మనకి వన్ ఆఫ్ ద డ్రెడెడ్ కాంప్లికేషన్స్ ఏంటంటే నీ రీప్లేస్మెంట్లో ఇన్ఫెక్షన్. ఇప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం ఈ యాంటీబయాటిక్స్ అయ్యి సరిగ్గా లేక, థియేటర్స్ క్వాలిటీ సరిగ్గా లేకపోతే అన్నీ కూడా చాలా హై అండ్ మనకి యూరోపియన్ కంట్రీస్ లేదా అమెరికన్ కంట్రీస్లో ఉండే థియేటర్ స్టాండర్డ్ కంటే మంచి థియేటర్స్ మన చోట ఉన్నాయి. కాబట్టి ఇన్ఫెక్షన్ రేట్ చాలా తగ్గింది. కానీ ఈ బాడీలో ఎక్కడన్నా ఫోకస్ ఉందనుకోండి, ఏదో చెవులో చీము కారడం కానీ, లేదా లంగ్లో ఇన్ఫెక్షన్ కానీ, యూరిన్లో ఇన్ఫెక్షన్ కానీ, ఎక్కడన్నా చీము కురుపు కానీ ఉందనుకోండి, డెఫినెట్లీ ఒక రిస్క్ ఉంటుంది. అంచేత ఇవేమీ లేకుండా క్లీన్గా ఉండే అట్మాస్ఫియర్, క్లీన్గా ఉండే పేషెంట్లో ఆపరేషన్ చేస్తే మనకి ఈ కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేయొచ్చు. ఇన్ జనరల్గా మనం ఎక్కువగా ఈ షుగర్ ఇవే ఎక్కువగా హైలైట్ చేసి చెప్తూ ఉంటారు, కానీ ఇంత చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా రిస్కీ ఫ్యాక్టర్స్ గా కన్వర్ట్ అవుతాయి. ఐ మీన్ మోకాళ్ళ ఆపరేషన్ అనేది మళ్ళీ చెప్తున్నాను, ఆడపిల్ల పెళ్ళి లాంటిది అంతే. ఇక దానికి ఏం కాంప్రమైజ్ లేదు. అది కాంప్రమైజ్ అయితే దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఎండింగ్ అనమాట. ఇక దానికి మళ్ళీ ఒకసారి ఇటువంటి ఇన్ఫెక్ట్ అయితే చెయ్యొచ్చు, కానీ ఎందుకు అంటే, నేను ఎలక్టివ్ ఆపరేషన్ కదా ఇది. ఎలక్టివ్ ఆపరేషన్ అయినప్పుడు మనం ఎందుకు కంగారు పడాలా? పేషెంట్ ఎక్కడికి పోవడం, నీ మీద నమ్ముకున్న పేషెంట్ ప్రపంచంలో ఎక్కడున్నా వస్తాడు, అన్లెస్ ఇట్ ఈజ్ ఏ డైర్ ఎమర్జెన్సీ. అంచేత పేషెంట్ వచ్చినప్పుడు యూ షుడ్ 360 degrees చూసుకోవాల్సిన సమస్య అవసరం అయితే ఉంది. సో వన్స్ యశోద హాస్పిటల్కి ఒక పేషెంట్ వచ్చి కంప్లీట్ నీ రీప్లేస్మెంట్కి వస్తే, అసలు ఈ అనాలిసిస్కి కానీ అండ్ ఈ అబ్జర్వేషన్కి కానీ, మీ మెజర్మెంట్స్ క్యాలిక్యులేషన్స్ కానీ ఎంత టైం పడుతుంది, అండ్ ఈ ప్రొసీజర్ అంతా ఎలా ఉంటుంది? అంటే సాధారణంగా వచ్చిన పేషెంట్కి అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ చూసిన తర్వాత ఎక్స్రే చూసి
డిసైడ్ చేస్తాం కదా, చేసిన తర్వాత బాబు లేకపోతే అమ్మ నీకు ఆపరేషన్ పడుతుంది అని చెప్పి పేషెంట్కి చెప్తాము. వాళ్ళు ఓకే డాక్టర్ గారు వీఆర్ రెడీ అంటారు. రెడీ అయిన తర్వాత కొన్ని ఆపరేషన్ ప్రొఫైల్స్ ఉంటాయి, ఈ సర్జికల్ ప్రొఫైల్స్ అంటాం. ఈ సర్జికల్ ప్రొఫైలు యూజువల్గా 55 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కాబట్టి 2D ఎక్కువ అని ఉంటుంది. ఈసీజీ అంటే థైరాయిడ్ టెస్ట్, ఇటువంటి టెస్ట్ ఉంటాయి, ఈ యూరిన్ ఎగ్జామినేషన్ ఇవన్నీ చేసిన తర్వాత మా ఆపద్బాంధవుడు డాక్టర్ ఎంవీరావు పంపిస్తూ ఉంటాం, లేకపోతే మా కార్డియాలజిస్ట్ ఎవరిని చూస్తారు. అదేవిధంగా మా అనస్థీషియా టీం డాక్టర్ వినయ్ కానీ లావణ్య కానీ వీళ్ళు ఎవరొకరు చూస్తారన్నమాట. చూసిన తర్వాత చేస్తాం. చూసిన తర్వాత వాళ్ళు ఓకే అన్న తర్వాత నేను రివ్యూ చేస్తాను. చేసి ఆ పేషెంట్కి డెఫినెట్గా ఒక స్టెరైల్ కండిషన్ కావాలి కాబట్టి ఒక ప్రొఫైలాక్టిక్ యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే చెప్పాల్సింది, మనం ఏదన్నా గేమ్ ఆడినప్పుడు, క్రికెట్ ఆడినప్పుడు చూడండి వాళ్ళ వార్మప్ మ్యాచెస్ అంటాం. అలాగే మోకాళ్ళ ఆపరేషన్ అప్పుడు నేను తప్పనిసరిగా ఒక 5 days కంపల్సరీగా ఫిజియోథెరపీ చేయిస్తాను. చేసి అదేవిధంగా స్పైరోమెట్రీ అంటాం, అంటే లంగ్స్ బాగా కండిషన్ పెట్టడానికి. పోస్ట్ ఆపరేటివ్ ఇలా చేయడం వల్ల ఏంటంటే పేషెంట్కి ఆపరేషన్ తర్వాత రికవరీ తనకు తాను వ్యాయామం చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. చాలామంది ఆపరేషన్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేయకుండా ఆపరేషన్ చేసాం అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ నొప్పిని బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే మనం మార్చింది జాయింటే తప్ప కండరాలను కాదు. కండరాలు ఎన్నాళ్ళు కూడా హ్యాపీగా రెస్ట్లో ఉన్నాయన్నమాట. ఒకసారి ఈ జాయింట్ మార్చిన తర్వాత ఎక్సర్సైజ్ చేయమంటే పేషెంట్కి మజిల్స్ దాన్ని కోఆపరేట్ చేయవు, చాలా నొప్పి వచ్చేస్తుంది. పేషెంట్ అటెండెన్స్కి ఏంటి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత చాలా నొప్పి ఎక్కువైపోయిందని చెప్పేసి కంగారు పడుతూ ఉంటారు. అంచేత ఎప్పుడైతే పేషెంట్కి ఆపరేషన్ సిద్ధమయ్యాడో నా దగ్గర 5 days ప్రిపరేషను, ఛాతీ ఎక్సర్సైజ్, అదేవిధంగా మోకాల్ ఎక్సర్సైజ్ నేను చేయిస్తాను. చేస్తే దానివల్ల ఏంటంటే ఆపరేషన్ తర్వాత పేషెంట్కి సునాయాసంగా ఈ ఫిజియోథెరపీ చేసుకోవడము, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ బాగా చేసుకోవడంతో పేషెంట్ కంఫర్ట్ జోన్లో ఉంటారనమాట. అండ్ సార్, ఈ ప్రమాదాలు ఎలా ఉంటాయి? ఎలాంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది పోస్ట్ సర్జరీ తర్వాత? చెప్పాను కదా, ఎనీ ఆపరేషన్ అంటే ఇప్పుడు ఈ ఆపరేషన్ అనేది కొంచెం ఏజ్డ్ పీపుల్కి చేస్తాం మనం. ఓకే, డెఫినెట్గా 60 అంచేత మన ఇవాల్యుయేషన్ చాలా ఇంపార్టెంట్. మనం పేషెంట్ ఆపరేషన్ ముందు కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. ఎంత హెల్దీ పేషెంట్ అన్నా కూడా ఎప్పుడు ఎవరు ఎలా టర్న్ అవుతారో తెలియదు. బట్ వీళ్ళకున్న మా ఎనస్థెటిస్ట్కి, కార్డియాలజిస్ట్కి, ఫిజిషియన్కి ఉన్న ఈ కాంప్లికేషన్స్ ఎన్ని తెలిసాయి కదా, వాళ్ళు ముందే అలర్ట్ చేస్తారు ఇవి ఉన్నాయని చెప్పి. యూజువల్గా ఏం చేస్తామంటే ఎనస్థీషియా టీము నేను కూర్చుంటాం ఆపరేషన్ ముందు. ఒక్కొక్కసారి ఇంకా కొంచెం క్రిటికల్ కేసెస్ అంటే స్ట్రోక్ ఉన్న పేషెంట్ కానీ, బైపాస్ అయిన పేషెంట్ కానీ, లేదా స్టెంట్స్ ఉన్న పేషెంటు, ఇటువంటి పిల్లలైతే కిడ్నీ ప్రాబ్లం ఉన్న పేషెంట్లు ఉన్నప్పుడు ఏంటి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ డాక్టర్ కంపల్సరీగా కౌన్సిల్లో కూర్చోబెడతాం అనమాట. అంటే ఒక యూజువల్గా మ్యాక్సిమం 5% అలాగా 10% వరకు రిస్క్ తీసుకుంటూ ఉంటాం. అంటే మనం దాన్ని వే చేయాలి. ఈ ఆపరేషన్ చేస్తే లైఫ్ రిస్క్ ఎంత, ఈ ఆపరేషన్ చేస్తే అడ్వాంటేజ్. చాలామందికి ఉంటుంటుంది, డాక్టర్ గారు మాకు పేషెంట్ అలాగా ఉంటే సరిపోతుంది, మా ముందు ఉంటే సరిపోతుంది అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. డాక్టర్ గారు మేము రిస్క్ తీసుకుంటాము, ఆపరేషన్ చేయని ఉంటాయి అంటే 2 ends ఉంటాయన్నమాట. అంచేత మనం ఈ కాన్వర్సేషన్లో మనకి వాళ్ళ యొక్క మైండ్ సెట్ అర్థమవుతుంది, దాని ప్రకారం మనం వెళ్ళాలి. కొన్ని ఉంటాయి, కొన్ని అంటే ఈ నేను రీప్లేస్మెంట్ గురించి మాట్లాడలేదు కానీ కొంతమందికి ఫ్రాక్చర్ అవుతుంది, 100% ఆపరేషన్ చేయాలి. వాళ్ళు అడుగుతారు డాక్టర్ గారు మరి లైఫ్ రిస్క్ అంటున్నారు అంటే, మీకు చేస్తే 10% లైఫ్ రిస్క్, చేయకపోతే 100% లైఫ్ రిస్క్. అంటే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే, సపోజ్ హిప్ ఫ్రాక్చర్ ఉందనుకోండి, ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఫ్రాక్చర్ ఉంది, ఆపరేషన్ చేయకుండా అలా వదిలేస్తే ఏమవుతుందంటే బెడ్ సోర్స్ రావడం కానీ, కిడ్నీ ఇన్ఫెక్షను, లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి పేషెంట్కి 100% ప్రాణం పోయే ప్రమాదం ఉంటుంది. ఆ 10% రిస్క్ ఇస్తున్నారనుకోండి, ఆపరేషన్ చేసి మర్నాడే మనం కూర్చోబెట్టి పేషెంట్ని మొబిలైజ్ చేసుకునే ఆస్కారం ఉంటుంది అనమాట. సో అంచేత పేషెంట్తో కూర్చున్నప్పుడు కౌన్సిలింగ్ చేసినప్పుడు అంటే ముందు వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు, అయినా కూడా ఆపరేషన్ ముందు కంపల్సరీగా ఒక కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పేషెంట్ కింద మాట ఏంటి, లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అని చెప్పి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. అంటే ప్రతిసారి అవ్వద్దని లేదు, ప్రతిసారి అవ్వదని లేదు. బట్ మనం జాగ్రత్తలో మనం ఉండవలసిన బాధ్యత అయితే మనకే ఉంది, పేషెంట్ అటెండెంట్కి కూడా ఉంది. అండ్ పోస్ట్ సర్జరీ తర్వాత సాధారణంగా రోజువారి పనులు అండ్ అలాగే మెట్లు ఎక్కడము, కూర్చోవడము, ఇవన్నీ సాధారణంగా చేసుకోవడానికి కుదురుతుందా? సాధారణంగా ఏంటంటే ప్రోటోకాల్ ఎలా ఉంటుందంటే, ఆపరేషన్ అయిన తర్వాత మర్నాడు నడిపిస్తామని చెప్పాం కదా, సాధారణంగా హాస్పిటల్లో 48 hours. అది మనకి మామూలుగా ఓల్డ్ టైప్లో టీకేఆర్ చేస్తే 3 to 4 days ఉంటాం. ఇంచేతంటే కొంచెం కట్ ఎక్కువ ఉంటుంది, నొప్పి ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఈ రోబోటిక్లో ఏంటంటే యూజువల్గా 48 hours డిశ్చార్జ్ చేసేయచ్చు. మేము పర్సనల్గా అడ్వైజ్ చేసేది ఏంటంటే వాకర్ వాడమని చెప్తాం. అంటే లోపల ఏం చేస్తామంటే బోన్కి ఇంప్లాంట్కి మధ్యని సిమెంట్ పెడతాం.
మనం పెరుగు తోడు పెడితే 6 గంటలు ఎలా ఆగాలి, అదేవిధంగా సిమెంట్ గట్టి పడడానికి 1 మంత్ పడుతుంది. అంటే గట్టిపడిపోతుంది, బాగా ఇన్కార్పొరేట్ అవ్వాలి అంటే 1 మంత్ పడుతుంది అనమాట. సాధారణంగా 1 మంత్ వరకు వాకర్ వాడమని చెప్తాము. అదేవిధంగా మెట్లు ఎక్కడం, ఇప్పుడు కొంతమంది ఆపరేషన్ చేయించుకుంటారు, డాక్టర్ గారు మేము 3rd ఫ్లోర్లో ఉన్నామని చెప్పి అంటుంటారు. వాళ్ళకి ఏం చేస్తామంటే స్లోగా ఎక్కండి, లేదా ఒక సహాయం తీసుకుని పైకి వెళ్ళని చెప్తాను. మరి ఒకసారి 3 ఫ్లోర్లు ఎక్కమని చెప్పాను. 1 మంత్ వరకు మెట్లు కొంచెం అవాయిడ్ చేస్తామండి. ఒక 5-6 మెట్లు 10 మెట్లు పర్లేదు, కానీ అంతకంటే ఎక్కువ మెట్లు ఉంటే మాత్రం డెఫినెట్గా కొంచెం స్లోగా ఎక్కండి, లేదా కొంచెం సహాయం తీసుకుంటాం. కొన్ని చోట్ల లిఫ్ట్ లేకపోవచ్చు, లిఫ్ట్ ఉంటే గొడవ లేదు, లిఫ్ట్ లేకపోతే స్లోగా ఎక్కండి అని చెప్పి వాళ్ళు ఏం చెప్తా ఉంటే, మీరు డ్రెస్సింగ్ మళ్ళీ రావద్దని చెప్పేసి మా ఈ చేసే బ్రదర్స్ కానీ పంపిస్తామన్నమాట. అక్కడికి డ్రెస్సింగ్ చేయండి, వాళ్ళకి కంఫర్ట్ కావాలి కదా. తీసుకురావాలంటే మళ్ళీ 10 మంది ఒక 3-4 సాయం పెట్టి తీసుకురావాలి. ఇది ఎందుకని చెప్పి మేము ఏం చేస్తామంటే ఫిజియోథెరపీ, అదేవిధంగా ఈ డ్రెస్సింగ్ అన్నీ కూడా ఫిజియోథెరపీ చూసుకుని మేము అవసరమైతే వీడియో కాల్తో మాట్లాడుతూ ఉంటాము. ఊండు వచ్చి డ్రెస్సింగ్ చేస్తారు కదా, ఒక డెఫినెట్గా బ్రదర్ చేసిన దానికి మేము చేసిన దానికి కొంత డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మేము లైవ్లో ఊండు చూడడం జరుగుతూ ఉంటుంది. లేదా ఒకసారి మీ ఆపరేషన్లో ఉన్నప్పుడు ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళినప్పుడు మేము లైవ్లో చూడకపోవచ్చు, ఫోటోలు తీసి పంపిస్తాం. మాకేమైనా అనుమానం ఉందనుకోండి, బాబు నువ్వు ఒకసారి రా కొంచెం చూడాలని చెప్పేసి. లేదంటే యూజువల్గా 98% ఏం ప్రాబ్లం ఉండదు. బాగుందంటే మేము ఏం చేస్తామంటే కంటిన్యూ చేయండి, పలానా రోజున సూచన రిమూవ్ చేస్తాము. మీ ఎక్స్రేకి అంటే ఫాలోఅప్కి 1 మంత్కి తప్పనిసరిగా రావాలి. మీరు రండి, అప్పుడు ఎక్స్రే తీసి ఎలా ఉందో చూసి దాన్ని ఫర్దర్గా అడ్వైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరొక లైఫ్ లైన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.